అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎన్టీఆర్ స్థాయికి ఎదిగానంటున్నాడు. రామ్ చరణ్ తాను ఇప్పుడు సేమ్ అనేస్తున్నాడు. ఓ రకంగా తనకి ఎలాంటి ట్యాగ్స్ వద్దని, ఇష్టం లేదని కొత్త కొత్త స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇవే ఇప్పుడు సరికొత్త వివాదానికి పరోక్షంగా కారణమవుతున్నాయా? కాలం కలిసి రాలేదు కానీ, లేదంటే అర్జున్ రెడ్డి హిట్ తర్వాత తన జోరికి ఇక బ్రేకుల్లేవన్నారు. కానీ లైగర్ తర్వాతే కథ అడ్డం తిరిగింది. ఫ్యామిలీ స్టార్తో ఫ్యూచర్కి పంచర్ అయింది. ఇలాంటి టైంలో తన రౌడీ ట్యాగ్ లైనే కాదు, విజయ్ దేవరకొండ వివాదాన్ని కూడా వివరించాడు. ఈ ప్రాసెస్లో తను నెపో కిడ్ స్థాయికి చేరానన్నాడు. ఎన్ని ఫ్లాపులు పడ్డా, ఎంత గ్యాప్ తీసుకున్నా మళ్లీ ఆఫర్లు, కత్తిలాంటి కథలు తెచ్చే తండ్రులున్నా నెపో కిడ్స్తో పోలిస్తే తను ఏటికి ఎదురీదాడని తేల్చాడు. ఆ ప్రాసెస్లో తను కూడా వాళ్ళ స్థాయికి ఎదిగానన్నాడు. అంతా బానే ఉంది కానీ తన స్టేట్మెంట్లో లోపం వివాదంగా మారింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏదో ఫ్లోలో ఒక మాట మాట్లాడినా ఆ మధ్య వివాదంగా మారిపోయాయి. ఇప్పుడు కూడా ఇంకా తన మాటలు తోటాల్లానే పేలుతున్నాయి. నో చెప్పడం అనే పాయింట్ మీద తను రియాక్ట్ అవ్వటం వల్ల మళ్ళీ అదో వివాదంగా మారుతోంది. బేసిక్గా చిన్న హీరోలు, పెద్దగా సినీ బ్యాక్గ్రౌండ్ లేని స్టార్లు ఏ దర్శక నిర్మాతకైనా కథ నచ్చకపోతే నో చెప్పటం చాలా కష్టం. పొగరనుకుంటారు, లేదంటే తర్వాత దూరం పెడతారనే భయం. కానీ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాత్రం తనకి పలానా కథ నచ్చకపోతే నో చెప్పేస్తాడట. ఈ విషయంలో తనను తాను నెపో కిడ్స్తో పోల్చుకున్నాడు. వారసత్వం ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ అండ్ కోతో పోల్చుకొని తను కూడా నచ్చని విషయాలకు నో చెప్పడంలో వాళ్లతో సమానంగా ఎదిగాను అనేశాడు. అంతవరకు బానే ఉంది. కానీ హీరో కొడుకులు మామూలుగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినా వాళ్ల తండ్రులు ఎన్నాళ్లైనా మళ్లీ కొడుకుల కోసం మంచి కథలు, దర్శకులని తీసుకొస్తారనే మీనింగ్ వచ్చేలా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశాడు రౌడీ స్టార్. అందులో చాలా వరకు నిజమే. ఇండస్ట్రీలోని వ్యక్తులు కాబట్టి వాళ్ళ కొడుకులకు ఫెయిల్యూర్స్ వరుసగా వచ్చినా వాళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా మంచి కథలు, దర్శకులని వాళ్ళ ముందుంచే ప్రయత్నం చేయటం ప్రతి ఇండస్ట్రీలో కామన్గా జరిగే పాయింటే. అందుకే ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కెరియర్ ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ ఇలా ఈ హీరోలకు అవి అప్లై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ ఏటికి ఎదురిద్దాడు. ఫ్యామిలీ పరంగా కళ్యాణ్ రామ్ కొంతవరకు తనకు తోడుండొచ్చు కానీ ఒకానొక స్టేజ్ వరకు తనది ఒంటరి ప్రయాణం అనే అభిప్రాయం ఉంది. దీనికి తోడు యాంటీ ఫ్యాన్స్ నుంచి తను భారీగా ట్రోలింగ్ ఎప్పుడూ ఫేస్ చేస్తూనే హిట్ మెట్టెక్కుతూ వస్తున్నాడు. ఇదే మ్యాటర్ని రౌడీకి కౌంటర్గా ఇచ్చి పడేస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్. కాకపోతే రౌడీ స్టార్ కూడా మరో హీరోని తక్కువ చేయకుండానే మాట్లాడారట. కాకపోతే ఎన్టీఆర్ అండ్ కో లాంటి స్టార్లు నచ్చని కథకి నో చెప్పడంలో ఎంతో ధైర్యంగా డెసిషన్ తీసుకుంటారనే రౌడీ వాదన వెనుక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన బలమే రీజన్ అనేలా మాట్లాడటం మిస్ఫైర్ అయిందంటున్నారు.